తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్య నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారందరూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై నిరసనలు ఎలా చేస్తామని, మొన్నటిదాకా చంద్రబాబు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే రాష్ట్రానికి మేలు కలుగుతుందని చెప్పారన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు మాట మార్చి ప్రత్యేక హోదా కావాలంటూ మరో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు పోసాని. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. తాము కులకడానికి తప్ప మరే ఇతర పనులకు పనికిరామన్నారని, ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్ళని లాఠీలతో కొట్టించింది మీరు కాదా, ఒక్కొక్కరిని తరిమి తరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా అంటూ మండిపడ్డారు పోసాని. ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అని ఎవరైనా అంటే జైలుకే అన్నారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారని, ఆయనలాగా తాము రాజకీయ బ్రోకర్ కాదని, ప్రత్యేక హోదా కోసం అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పి ఆయనలా ఉద్యమం చేసి బ్రోకరిజం చేయలేమని అన్నారు. దీంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అంతా తిరిగి అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటే ఈ ముఖ్యమంత్రి తన అధికార బలంతో విచ్చలవిడిగా వారికి కోట్ల రూపాయల డబ్బులను కుమ్మరించి వారిని టీడీపీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వారిని పార్టీలో చేర్చుకోవాలని సవాల్ విసిరారు పోసాని. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ నేతలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే, మొన్నటి వరకు కేంద్రంపై అవిశ్వాసం పెడితే ఏమొస్తుందని చెప్పిన చంద్రబాబు మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీ తరపున తాము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పడం చాలా సిగ్గుచేటని పోసాని అన్నారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.